ఫ్రెండ్స్, ముస్సోరిలో ఇక్కడ హోమ్ స్టే అని ఒక ప్రాంతంలో, అంటే హోటల్ రూమ్ అనుకోండి, దాన్ని హోమ్ స్టే అంటూ ఉంటారు. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్, ఇలాంటివి గెస్ట్ అపార్ట్మెంట్స్, ఇట్లాంటివన్నీ కొత్త కొత్త పేర్లని అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ అమ్మాయి పేరు రా రాధా గాయత్రి. ఓకే, ఈమె వైజాగ్ చెందిన అమ్మాయి. 10 నెలల క్రిందట పెళ్ళయింది శ్రీచరణ్ అనే అబ్బాయితో. అతను వైజాగే, కానీ గురుగ్రామ్లో ఇప్పుడు వర్క్ చేస్తుంది, నియర్ బై ఢిల్లీ. అయితే ఇద్దరు కూడా వెకేషన్ అనుకున్నారు, శుభ్రంగా చక్కగా తయారయ్యి రెడీ అయ్యి వెళ్ళారు. అయితే జూన్ 13కి వాళ్ళు బయలుదేరి నేరుగా రిషికేష్కి చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ట్రావెల్ అయ్యి 14వ తారీఖున లేట్ నైట్ వాళ్ళు ముస్సోరికి చేరుకున్నారు. ముస్సోరికి చేరుకున్న తర్వాత ఏమైంది, అక్కడ చాలాసేపు వాళ్ళు కాస్త కొంచెం సైట్ సీయింగ్ లాంటివి ఏదో చేసినట్టున్నారు. తర్వాత బిర్యానీ, బీర్ తెచ్చుకున్నారంట. దాదాపుగా చాలాసేపు వాళ్ళిద్దరూ దాంతో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నిద్రపోయారు. కానీ లేచి చూసేసరికి, అంటే సుమారుగా తెల్లవారుజామున 4 ఆ ప్రాంతాల్లో ఆ అమ్మాయి మూత్రం, రక్తం మడుగులో అలా పడిపోయి ఉందన్నమాట. కానీ ఒంటి మీద ఎటువంటి ఘాట్లు లేవు. మొదట ప్రాథమికంగా ఆ అమ్మాయి ఒంటి మీద ఏదో ఘాట్లు ఉన్నాయన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నదే ముస్సోరిలో ఒక ప్లేస్ అన్నమాట. నిజానికి ఈ అమ్మాయి అత్తామామలు కూడా రావాలి, కానీ లాస్ట్ మూమెంట్లో రాలేదు. అదేంటి మరి, ఆ పక్కనే ఉన్న భర్తకి చిన్న గాయం అవ్వలేదు, ఆ భర్త తీసుకున్న ఫుడ్డే ఈమె తీసుకుంది, అయినా అలా అవ్వలేదు. మరి ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఇక్కడే చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ అమ్మాయి ఉంది కదండి, రాధా గాయత్రి, ఈ అమ్మాయి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారికి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వీడియో కాల్ చేస్తూ తన అన్నీ చెప్తూ ఉంటుంది. అయితే పెళ్ళైన 2-3 నెలలకి శ్రీచరణ్కి చాలా ఎక్కువగా ఈ అమ్మాయి మీద అనుమానం. ఎలా అనుమానం అంటే, ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ ఇంట్లో ఉండిపోయింది కదా, ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం అని తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో ఇతను జీపీఎస్ ట్రాకర్ని ఏర్పాటు చేశాడు. జీపీఎస్ ట్రాకర్ ఎందుకు ఏర్పాటు చేశాడు, ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందన్న అనుమానంతోనే. తను ఎవరితో అయినా మాట్లాడినా, లేదా తను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ సంబంధించిన వాచ్మెన్ని కానీ, లేదా తను ఎవరితో మాట్లాడిందనే కాల్ హిస్టరీ, డేటా హిస్టరీ ఏదో చాలా ఆసక్తిగా వెతుకుతూ ఉంటాడు అనమాట. అంటే తనకి చాలా తీవ్రమైన అనుమానం.